Orosupure maso e purila soito poro gala. హాయ్ గైస్, ఎట్లా అందరూ మంచిగున్నారా? నేను మాత్రం హ్యాపీగా సేఫ్గా కిర్రాకున్నా. వెల్కమ్ బ్యాక్ టు అనిల్ జీలా వ్లాగ్స్. సో వెనక చూస్తే మీకు అర్థమవుతుంది కావచ్చు, వైజాగ్. వైజాగ్ ఎందుకు వచ్చినా అసలు రావడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే మన రవి ప్రభు అన్న తమ్ముడా డాడీ అన్న గురించి చెప్పాలి అంటే అన్న వచ్చేసి యుఎస్లో ఉంటాడు ఎక్కువ. 186 దేశాలు అంటే ప్రపంచంలో ఇంకెన్ని మిగిలి ఉన్నాయి అన్న? 9. ఇంకొక 9 తిరిగితే ప్రపంచం మొత్తం తిరిగినట్టే. ప్రపంచాన్ని దగ్గర ఆయన కళ్ళతో చూసిండు. ఆయన పక్క నుండి ఈరోజు నేను వైజాగ్ ప్రపంచాన్ని చూస్తున్నాం. వ్లాగ్స్ ఎప్పటి నుంచి చూస్తున్నాను అమ్మాయి? ఒక 2 నెలలు అవుతుందేమో. చూసాను అసలు భలే ఉంటాయి అసలు. అంటే మీరు మనసు పెట్టేసి, అంటే పూర్తిగా మనసు, బ్రెయిన్ అండ్ హార్ట్ పెట్టేసి చేస్తారు. సో అమేజింగ్. కాళేశ్వరం వ్లాగ్ చూసాను, చాలా బాగుంది. అన్నిటికన్నా లేటెస్ట్ ఇవాళ ఫస్ట్ టైం ప్లేన్ రైడ్. నేను ఇప్పటికీ 10,000 సార్లు ప్లేన్ ఎక్కుంటాను. నాకే ఇన్ని ఉంటాయా ఈ విషయాలు అని, అంటే అంత అబ్జర్వేషన్ ఉంది. అది ఇంప్రెసివ్ మాట. మనతో పాటు ఇంకొక అన్న ఈ 3 రోజులు మనతో ఉంటాడు, లక్ష్మణ్ అన్న. మీ క్యాడర్ ఏంటి అన్న? ఇక్కడ గ్రూప్ 1 ఆఫీసర్ అండి, అండ్ ఎర్లియర్ డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ చేశాను వైజాగ్. సో ఫస్ట్ ఈ వ్లాగ్ మొత్తం అరకు సంబంధించి ఉంటుంది. లెట్స్ గో టు అరకు వ్యాలీ. వైజాగ్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో అరకు లోయ ఉంది. ఒక బుక్కలో తాగే ప్రయత్నం చేద్దాం. తీయ ఉంది. ఏం పేరు మీ పేరు? దేవుడా? భగవంతుడు. మంచి పేరు. దేవుడు నాన్నగారు. బాబు పోయేస్తామండి. మంచిది. థ్యాంక్ యూ. గిద్ద పెద్దగా ఉంది అన్న. ఇది దమ్ బిర్యానీ అంటే కోడి దగ్గర అన్న కాదు మరి, ఇంత పెద్దగా ఉంది మరి. ఇది తీసుకొచ్చి ఇక్కడ ఒక గ్రేవీ ఇచ్చారు. బా, బిర్యానీ కానీ గ్రేవీ మంచిగా ఉంది అన్న. ఈడ ఎవరన్నా ముంతాది కూడా తిన్నవాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. ఎవరైనా అరకు వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తినిపోండి. మా స్లాంగ్ అర్థమవుతుంది మీకు. మై విలేజ్ షో వీడియోస్ చూస్తారా? ఎందుకు చూడమన్నా, అందులో నువ్వు గంగాబాద్ హైలైట్. అరకెళ్ళో నైట్ అరకులో ఉందన్న, ఫుల్ మంచు పడిపోతుంది. మన అన్ని రవణ్యకి అయితే అలవాటు అయిపోద్ది, నీకైతే ఏమో చెప్పుకోలేము. కానీ మీ హైదరాబాద్లో అటు సైడ్ పర్లేదు, కానీ ఇక్కడ మాత్రం వెళ్ళామో లేదా మంచు ఇలా గడ్డలా పడుతున్నాయి. అన్నకు ఒక క్వశ్చన్ వేస్తుండు. ఏందన్న క్వశ్చన్? ఏందన్నా? ఆంధ్ర గేదెలు తెలంగాణ గేదెలు సేమ్ ఉంటాయా అంటున్నారు. బర్రె అంటే గేదె, మొగదాన్ని బర్రె అంటే ఆడది, దున్నపోతు అంటేనేమో మగది, చిన్నదాన్నేమో దుడ్డే అంటారు. అరకు స్టార్టింగ్ పాయింట్, ఘాట్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాము. ఈ ఘాట్ రోడ్ దగ్గర 33 మలుపులు ఉంటాయంట. ఇక్కడ నుంచి క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా రావడానికి ఒక దేవతను మొక్కి వెళ్తారంట. పూర్వకాలం నుండి మా అత్త తల్లిదండ్రి తాతల కాండి మేమే పూజారులమే.
సో అరకు ముందు కాశీపట్నం అని చెప్పి ఒక చిన్న విలేజ్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది రామాఫలం, ఇది సీతాఫలం అంటున్నారు. అంటే దేని దానికి రామఫలం, సీతాఫలం. మన దిక్కైతే దీన్ని రామసీతక ఫలం అంటారు. అంటే మా దిక్కు, మీ దిక్కు ఏమంటారు కింద కామెంట్ చేయండి. కాశీపట్నం దగ్గర నుంచి కొద్దిగా రైట్ తీసుకుంటే లోపలికి వచ్చేసినాము. సో ఇక్కడ వచ్చేసి ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటిదంటే ఆ గుడిని మొత్తం మర్రి చెట్టు కప్పేసింది. ఆ మర్రి చెట్టు తలుపు కూడా మర్రి చెట్టు నుంచే ఉంది. అరకు వచ్చిన వాళ్ళు దీన్ని కూడా మిస్ కాకుండా చూడండి. మర్రి చెట్టు వేర్లు అంటే గుడి లోపలికి వేర్లు వచ్చినాయంట. కంబోడియా దేశంలో, అంటే కాంబోజ దేశం తెలుగులో, దాన్ని కంబోడియా అంటారు. అక్కడ యాంకోర్ వాట్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ టెంపుల్ ఉంది అక్కడ యాంకోర్ వాట్ లో. అక్కడ ఖమేర్ అని ఒక ఆర్కిటెక్చర్ స్టైల్. ఆ టెంపుల్స్ అని ఇలానే ఉంటాయి. దానికి ప్రపంచంలో నలుమూలల నుంచి వచ్చేసి ఆ టెంపుల్స్ చూడడానికి వెళ్తారు. ఆ టూమ్ రైడర్ సినిమా ఫర్ ఎగ్జాంపుల్, యాంజెలినా జోలీ టూమ్ రైడర్ సినిమా చూస్తే మొత్తం ఖమేర్ టెంపుల్స్ ఉంటాయి. ఆ ఖమేర్ టెంపుల్స్ అని రాకండి, మా వైజాగ్ జిల్లా రండి, యూ కెన్ సీ ద సేమ్. ఘాట్ రోడ్ నుంచి పైకి వచ్చేటప్పుడు కొద్దిగా ఆగుకుంటారండి. చాలా అందమైన లొకేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఫాగ్ స్టార్ట్ అయింది. గోవా వెళ్తే గోవా బీచే కనిపిస్తుంది. మా వైజాగ్ వస్తే బీచ్ కనిపిస్తుంది, అమేజింగ్ శాండ్ కనిపిస్తుంది, అమేజింగ్ పీపుల్ కల్చర్, ట్రైబల్ కల్చర్ అండ్ దీస్ హిల్స్. సో ఇక్కడ కాఫీ తోటలు, ఈ నువ్వులు, మిరియాలు, ఇలాచి ఇలాంటి పంటలు పండిస్తారంట. చీకటి అయింది, మరి పొద్దున వీలైతే చూద్దాము టైం ఉంటే. ఇది వచ్చేసి మనకు కాఫీ ఫ్రూట్. ఇది చెట్టుకి అలా ఉంటుంది, చెట్టుకి స్వీట్గా ఉంటుంది. ఇది తింటే తీయగా ఉంది. ఈ గింజలను ఎండ పెడితే ఇలా అవుతాయి. ఇది కాఫీ బీన్. ఇది దీన్ని ఇంకా ఎండ పెడితే కాఫీ రోస్టెడ్ బీన్. వీటిని పొడి చేస్తే కాఫీ పౌడర్. వీటిని పాల కలిపితే మనకు కాఫీ అవుతుంది. సో అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ దగ్గర స్వచ్ఛమైన కాఫీ. అనుకుంటా ఇంకా అరకువే పోలేదు. ఇంకా 20 కిలోమీటర్ ఉంది. చలి స్టార్ట్ అయింది సార్ ఘోరంగా. అమ్మా తోడు ఘోరంగా ఉన్నది. తలకాయ నొప్పున్నది. గోల్కొండ సిగరెట్ తాగుకున్నా పొగలత్తున్నాయి. అవ్వ అంత చలి ఉన్నది. సో అరకుకు వచ్చేసరికి రాత్రి అయింది. ఇక్కడ ఉన్న ట్రైబల్ ఏరియా వాళ్ళతో మంచిగా కూర్చొని మంట వేసుకొని క్యాంప్ ఫైర్ అండ్ పాటలు పాడుకుంటా వాళ్ళ కల్చర్ తెలుసుకుంటా ఎంజాయ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసినాము. సో మనలో అందరూ వస్తున్నారు. వచ్చినాక వాళ్ళతో పాటలు పాడి వాళ్ళతో అడిగి వాళ్ళ కల్చర్ అనేది తెలుసుకుందాం. বনে বনে বুলি বনের পল কাইয়ে বনে সে পল নাই বনে বনে বুলি বনের পল কাই হে বনে সে পল নাই ইয়েসুর বর্ষা বড়ে বর্ষা মারে জোর এই তোমারি বাটে হাইবি বলে নবর বাটে আলে কাই করো মগা আমো ডাঙ্গা তুমি লঙ্গা చదువే మీరా నట్టి చెవటైతే ఏమి అందాలు చందాలు లేకుంటే ఏమి నిన్ను కాచిన వాడే నిజమైన దీపం మా స్నేహ దీపం మనసులో దీపం మరిపితే పాపం.
తాత ఏం పేరు నీ పేరు? నా పేరు పొద్దు ఫిలిప్. పొద్దు ఫిలిప్. ఏం చేస్తావు నువ్వు ఇక్కడ? వ్యవసాయ పంట. వ్యవసాయ పనులు ఏమేమి పనులు నడుస్తున్నాయి ఇక్కడ? అంటే మాకు వరి పంట, సోడి పంట, మరి కాలువ కింద భూమి ఉన్న వాళ్ళు కాయకూర పంట ఇవి వేస్తూ ఉంటారు. మిగతా రోజు కూలీ పనులు సార్. పొద్దున్న ఏం తింటారు? పొద్దున్న అంటే మాకు గంజానం. మరి మాకు ఇక్కడ మీ టిఫిన్ గట్రా ఈ ఊరు దొరకదు, మాకు అలవాటు లేదు. మరి టిఫిన్ తింటాము, ఆనీళ్ళు తింటాము, ఆ డబ్బులు కూడా మాకు ఉండవు. చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నావు ఏమైనా? 5వ తరగతి సార్. ఇక్కడ బడి ఉందా? ఉంది, ఊర్లో ఉంది. మీ భాష ఏంది? మాది మేము వాల్మీకులు, ఆదివాసీ వర్య. మీ భాషరా నమస్తే ఏమంటారు? జువార్ అంటారు. జువార్. మంచిగా ఉన్నావా అంటే ఏమంటారు? బోలా చుస్కి బోలబట. బోలా సుస్కి. తిన్నావా అంటే? కలుస్కి. మనకు అరకులో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొండలు ఎత్తులో ఉంటాయి, కిందంతా ఫాగు, మేఘాలన్నీ కనబడుతూ ఉంటాయి. ఒక సీనరీ ఉంటుంది చూసారా, అదే ఈ సీనరీ. పొగ మంచుతో నిండిపోయింది, అంటే అన్ని మేఘాలు ఇట్లా పోతున్నట్టు అనిపిస్తుంది లిటరల్ గా. ఇది చూడాల్సిన అందం అరకులో. యాక్చువల్లీ మేము వచ్చిన టైం కరెక్ట్ టైం అయింది నిన్న వచ్చిన టైం. ఎందుకు అంటే నైట్ టైంలో ఆ దింసా నృత్యాలు, ఆ ట్రైబల్ ఏరియా వాళ్ళతోనే ఏమంటారు ఇంటరాక్షన్ అయింది. నైట్ మంచిగా పడుకున్నాం, ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చి ఈ అందాలను చూసినాం. మేబీ ఇట్లా ప్లాన్ చేసుకుంటే మీరు కూడా ఏమంటారు మంచి అందాలను చూడొచ్చు. అన్న ఇలాంటి అందాలు వేరే ఏ దేశాల్లో మీరు చూసారు? ఎక్కడ కొండలున్న అమేజింగ్ బ్యూటీ. రువాండా, అది స్విట్జర్లాండ్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. అది ఆల్సో ద కంట్రీ ఆఫ్ 1000 హిల్స్ ఆర్ రోలింగ్ హిల్స్ అంటారు. నేను కిగాలి నుండి డ్రైవ్ చేసుకుంటూ గిసైని అని ఒక ప్లేస్ కి వెళ్తున్నప్పుడు ఇలా హిల్స్ మధ్యలో ఆపే అని, అబ్బా ఏం బ్యూటీ, నేచర్ బ్యూటీ అని ఒక గంట ఎక్స్ప్లెయిన్ చేశాను డ్రైవర్ కి. ఆ బ్యూటీ అరకులో కనబడుతుంది మాకు. ఎగ్జాక్ట్లీ ద సేమ్. సో నాకు నేను ఇంతవరకు ఈ కొండలు ఉన్న ప్రదేశాలకు ఎక్కువ వెళ్ళలేదు. మేబీ మన దిక్కు అంటే మన తెలంగాణలో ఇలాంటి ప్లేసెస్ ఎక్కడ ఉంటే కింద కామెంట్ చేయండి, అక్కడికి వెళ్ళి కూడా వీడియో తీసే ప్రయత్నం చేద్దాం. బట్ అరకు అని చెప్పి చాలా మంది మా ఫ్రెండ్స్ చెప్తుండే అని చెప్పి ఫైనల్ గా అరకుకి వచ్చి అందాలు చూస్తున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఒక ప్యూర్ ట్రైబల్ విలేజ్ ఉందంట. ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం అన్న పాయింట్ ఆఫ్ లో వెళ్తున్నాము. నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది బ్రో. ఎందుకు ఇన్ని రోజులు చాలాసార్లు వచ్చా అన్నావు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? నేను ఎప్పుడు వచ్చినా సరే కొన్ని ప్లేస్లకి వెళ్ళేవాడిని, ఇలాంటి ప్లేస్కి ఎప్పుడు రాలేదు నేను. ఓకే. నమస్తే. ఏంటి ఇవన్నీ? నీళ్ళ? పానీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? తెలుగు నయాతే ఆప్కో? తెలుగు మొత్తానికి రాదు. ఓరి ఓకే. పొద్దున ఏం తింటారు? మాలకి అన్నం తింటారా? అన్నం తినేస్తాం సార్. అంటే ఏమైనా స్పెషల్ ఫుడ్ ఏమైనా చేసుకుంటారా? స్పెషల్ ఫుడ్ అంటే సండే ఫుడ్ సార్, ఉదయం సాయంత్రం. ఓకే. పొద్దున మధ్యాహ్నం తినరా?
మధ్యాహ్నం తినరు సార్, పనికి వెళ్ళిపోతారు. మరి సాయంత్రం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసుకుని సాయంత్రం తింటారు. 2 పూటలు రోజు? 2 పూటలు. ఇంత ట్రైబల్ ఏరియాస్ లో కూడా మై విలేజ్ షో తెలుసా అంట? తెలుసా మీకు? తెలుసు. అర్థమైతే ఏమై? ఓకే. అంటే మీకు మాత్రమే తెలుగు వస్తుందా లేకపోతే మీ అమ్మ వాళ్ళకు తెలుగు? ఇప్పుడు కుర్ర ఏజ్ లో ఉన్న వాళ్ళందరికి తెలుగు వచ్చు. మీ భాష ఏంటిది? భాష ఒరియా. ఒరియా. అరకులో హౌస్ టూర్, మోహన్ వాళ్ళ ఇల్లు. ఇదంతా దేంతో కట్టారు? మట్టితోనే సార్. ఈ గోడ అయితే మట్టి. కలర్ వేసుకున్నారు? లోకల్ కలర్ తోనే వేసుకున్నారు. ఓకే. ఓ బెడ్రూమ్ ఇది? ఇది ఇంత హైట్ ఇంత తక్కువ ఉంది అనేది? ఇది కూడా హుడ్డేనా? చెక్క సార్. సో అరకు వచ్చినప్పుడు కొద్దిగా ముందుకొచ్చి ఇక్కడ ఉన్న కల్చర్ కూడా తెలుసుకోండి, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కొద్దిగా మన కల్చర్కి వచ్చేస్తున్నారు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అది కానీ ఇది కానీ. కానీ అక్కడ ఉన్న ఓల్డ్ పీపుల్ మాత్రం అదే డ్రెస్సింగ్ స్టైల్లో ఉన్నారు. మేబీ ఇంకొక 2-3 years వరకు ఇలా డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మన లెక్కన అవుతుంది కావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్కసారి మా అరకుకి వచ్చి చూసి మాకు కూడా ఇలానే చాక్లెట్లు ఇచ్చి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.